జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 75-76 సర్గలు. ఉదయమున రాజకుమారులిరువురు భరద్వాజునకు నమస్కరించి చిత్రకూటమునకు బయలుదేరిరి. మహర్షియు వారిని అనుసరించెను. రామా, మీరు గంగా యమున సంగమమును చేరి అచ్చట నుండి పడమటగా ప్రవహించు గంగను అనుసరించి పొండు. అలా వెడలుచు నదీ ప్రవాహము తక్కువగా ఉన్న చోట యమునను దాటుడు. కొంత దూరము పోయిన తరువాత సిద్ధులచే పూజింపబడునట్టి ఒక పెద్ద మర్రి చెట్టు కనపడును. అక్కడ సీత, మేము శీఘ్రమే వనవాసము నుండి తిరిగి రావలెను అని ఆ వృక్షరాజమునకు ప్రార్థించవలెను. అక్కడ నుండి మోదుగా రేగు చెట్లతో కూడినది, యమున ఒడ్డున మొలచిన వెదుళ్లతో సుందరముగా కనపడు నల్లని అడవి కనపడును. అది ఏ చిత్రకూటమునకు పోవు మార్గము అని తెలిపెను. ముని పలుకులకు సంతసించి రాముడు సీతాలక్ష్మణ సహితుడై అతనికి ప్రణమిల్లగా మహర్షి వారిని ఆశీర్వదించి మరలిపోయెను. రామలక్ష్మణులు అడవిలో దొరుకు వెదుళ్లను తెచ్చి వాటితోనూ కట్టెలతోనూ తెప్పను తయారు చేసిరి. వస్తు సామాగ్రినంతటినీ దానిపై పేర్చిరి. రాముడు సీత చేయి పట్టుకుని నెమ్మదిగా తెప్పపైకి చేర్చెను. తరువాత రాముడు లక్ష్మణ సహితుడై తెప్ప మీదకి చేరెను. నది మధ్యమునకు చేరిన తోడనే సీత యమునా నదికి నమస్కరించి, అమ్మా, వనవాసము ముగించుకొని నా భర్త అయోధ్యకు మరలి వచ్చిన వెంటనే నీకు 1000 గోవులను దానమిచ్చి 100 కడవల మధ్యమును ఇచ్చి నిన్ను పూజింతును అని ప్రార్థించెను. తెప్ప మీద యమునా నదిని దాటి తీరము వెంబడి నడుచుచు పెద్ద మర్రి వృక్షమును చేరిరి. సీత వృక్షరాజమును చూచి, ఓ మహావృక్షమా, నీకు నమస్కారము. నా భర్త తన వనవాస వ్రతమును పరిసమాప్తి నొందించుగాక. నేను కీర్తిమతియగు కౌసల్యాదేవిని సుమిత్రాదేవిని చూతునుగాక అని పలికి వృక్షరాజమునకు ప్రదక్షిణమాచరించెను. సీతారామ లక్ష్మణులు యమునా తీరము వెంబడి పయనించుచు దారిలో కొన్ని మృగములను చంపి ఆహారముగా తీసుకొని సాయం సమయమునకు ఒక చోటకు చేరి నివాస స్థానమును ఏర్పాటు చేసుకొనిరి. ఉదయముననే మేల్కాంచిన రామలక్ష్మణులు సీతాసమేతులై బయలుదేరిరి. దారి పొడుగునా ఎర్రని పుష్పములతో మనోహరముగా ఉన్న మోదుగ చెట్లను రాముడు సీతకు చూపించెను. ఇంకను, సీత, ఇటు చూడుము, ఇవి జీడి చెట్ల ఆకులు, పండ్ల బరువుచే వంగియున్నవి. లక్ష్మణ, ప్రతి వృక్షమున వేలాడుచున్న తేనె తుట్టులను చూడుము. పూలన్నీయూ నేలపై రాలి చూచుటకు తివాచీ పరిచినట్లు ఉన్నది. ఏనుగుల గుంపులు పక్షుల కిలకిలా రావములతో ఎత్తైన శిఖరములతో కనబడుచున్న చిత్రకూట పర్వతమును చూడుము. మనోహరమైన మునుల ఆశ్రమమునకు చేరి ఆయనకు నమస్కరించిరి. మహర్షి ఆనందముతో వారిని పూజించి స్వాగతము పలికెను. రాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, నీవు గట్టిగా ఉన్నవి ఉత్తమములు అగు కొయ్యలను తెచ్చి పర్ణశాలను నిర్మింపుము అని తెలిపెను. లక్ష్మణుడు పర్ణశాలను నిర్మించిన తరువాత రాముని ఆజ్ఞచే నల్ల ఎర్రిని చంపి ఆ మాంసము తెచ్చెను. రాముడు పరిశుద్ధుడై మంత్రోచ్చారణ చేయుచు వాస్తుయాగము చేసి సీతాలక్ష్మణ సహితుడై పర్ణశాలను ప్రవేశించిన రాముడు దేవసభలో దేవసమూహముచే కొలవబడు ఇంద్రుని వలె ఉండెను. చిత్రకూటమున చక్కని జలములు కలిగి మృగములు పక్షులచే అలరారుచున్న మాల్యవతీ నదిని చూచి రాముడు పులకించిన వాడై అయోధ్యను విడిచి వచ్చిన దుఃఖమును మరచెను. జై శ్రీరామ్. 75-76 సర్గలు సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజ డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.